ఒక మనిషికి ఫాలోయింగ్ ఉంటే స్టార్ అంటాం. అదే ఒక మనిషి పేరే ఒక ఫాలోయింగ్ అయితే పవర్ స్టార్ అంటాం. సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఈ పేర్లు వింటుంటేనే ఒకప్పుడు యూత్కు పునకాలు వచ్చేవి. ఒకదాన్ని మించిన ఒకటి హిట్, బ్లాక్ బాస్టర్, కల్ట్ క్లాసిక్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. సినిమాకి పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగిపోతూనే ఉన్న టైం అది. ఆంధ్ర యూత్ మొత్తం పవన్ నామ స్మరణం చేస్తున్న సమయం. అసలు పవన్ కళ్యాణ్కి ఫ్లాప్ అనే పదమే డిక్షనరీలో లేదని ఇండస్ట్రీ జనాలు ఫిక్స్ అయిపోయిన సందర్భం అది. ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా తీస్తాడు? ఈ ప్రశ్న అటు ఇండస్ట్రీని ఇటు అభిమానులను నిద్రపోనివ్వలేదు. కానీ ఆ తర్వాత జరిగిన ఒక ప్రయోగం అంచనాలకు అందని క్రేజ్ని అదే స్థాయిలో ఎవరు ఊహించిన రిజల్ట్ని ఇచ్చింది. ఆ సినిమానే జానీ. ఈ రోజు మనం తెలుగు సినిమా చరిత్రలో ఎవ్వరూ ఊహించిన ఒక విస్ఫోటనం. జానీ సినిమా వెనక ఉన్న క్రేజ్, హైప్, అసలు థియేటర్లలో ఏం జరిగిందన్న విషయం డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ మూవీ వైబ్స్. ఖుషి సినిమా 2001 ఏప్రిల్లో రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? రకరకాల రూమర్స్. వెంకటేష్ గారితో కలిసి పవన్ డైరెక్షన్లో ఒక మల్టీ స్టార్ ఉంటుందనే టాక్. ఒక పెద్ద బాలీవుడ్ డైరెక్టర్ పవన్ డేట్స్ కోసం తిరుగుతున్నామనే ఇంకో టాక్. ఏది నిజం, ఏది అబద్ధం ఎవ్వరికీ తెలియదు. 2001 మొత్తం గడిచిపోయింది. పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేసే పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ కూడా అంత తొందరగా అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ లోపల ఏదో పెద్ద సునామీ రెడీ అవుతున్న ఫీలింగ్ మాత్రం అందరిలోనూ ఉంది. అప్పుడు వచ్చింది ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్. 2002 మార్చ్. అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక ప్రకటన ఇచ్చారు. పవన్ కళ్యాణ్, రేణు దేశ హీరోయిన్లుగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా ఉండబోతుందని. అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత చెప్పిన పేరే అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఈ సినిమాకు డైరెక్టర్ సాక్షాత్తు పవన్ కళ్యాణ్. సినిమా టైటిల్ జానీ. అప్పటిదాకా తను నటించిన ప్రతి సినిమాల్లో క్లైమాక్స్ ఫైట్స్కి మార్షల్ ఆర్ట్స్ టచ్ ఇస్తూ తన ఫైట్స్ తానే కంపోజ్ చేసుకునే పవన్ ఇప్పుడు ఏకంగా మార్షల్ ఆర్ట్స్ మీదే సినిమా తీస్తున్నాడు అనగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. మీడియాలో రోజు వార్తలే, ఏదో అద్భుతం జరగబోతుంది. దీనికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ తన లుక్ మొత్తం పూర్తిగా మార్చేశాడు. సంవత్సరం గ్యాప్ తీసుకొని హెయిర్ స్టైల్ మార్చి చాలా సన్నగా మారిపోయాడు. అప్పటిదాకా యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆయన మేకోవర్ చూసి ఫ్యాన్స్కి పెద్ద షాక్. కేవలం లుక్ మాత్రమే కాదు, లాస్ ఏంజలస్ వెళ్ళి ఎస్క్రిమియా అనే కర్రతో చేసే మార్షల్ ఆర్ట్స్ని, జపాన్ వెళ్ళి ఐకిడో అనే విద్యను నేర్చుకొచ్చాడు పవన్. హాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారని తెలిసి ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్ వైపే ఆశ్చర్యంగా చూసింది. సాంకేతికంగా కూడా ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. తమ్ముడు, బద్రి తర్వాత రమణ గోగుల పవన్ కాంబినేషన్ అనగానే మ్యూజిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ పీక్లోకి వెళ్ళిపోయాయి. రేణు దేశాయ్ హీరోయిన్గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ బాధ్యతను కూడా తీసుకుంది. చోటా కే నాయుడు, శ్యామ్ దత్తా లాంటి ఇద్దరు దిగ్గజ కెమెరామ్యాన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజుకో న్యూస్. ఫ్యాన్స్లలో నరాలు తెగిపోయే సస్పెన్స్. పవన్ కళ్యాణ్ స్వయంగా 2 పాటలు పాడడం ఆడియోకు మరింత హైప్ని తెచ్చింది. 2002 డిసెంబర్ నాటికి సినిమా పూర్తయిన క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ వల్ల మూవీని 2023 ఏప్రిల్కు వాయిదా వేశారు. మార్చి 24 ఆడియో రిలీజ్ అయింది. క్యాసెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే సౌత్ ఇండియా సినిమా చరిత్రలోనే ఒక కొత్త చాప్టర్. అప్పట్లోనే 20 కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరిగి సౌత్లోనే వన్ ఆఫ్ ది టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీగా నిలిచింది జానీ. ఈరోజు మనం బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాల కోసం ఎలా ఎదురు చూస్తున్నామో 2003లో ఒక్క రీజనల్ మూవీ కోసం అంతలా వెయిట్ చేశారు. మార్కెట్లో జానీ కర్చీఫ్స్, జానీ బనియన్స్ ఒక ఊపు ఊపాయి. ఎక్కడ చూసినా ఆ డ్రెస్సింగ్ స్టైలే. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. 2003 ఏప్రిల్ 25 తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 250 ప్రింట్లతో రిలీజ్ అయింది జానీ. ఫ్యాన్స్ ఉదయం నిద్ర లేవగానే థియేటర్స్ దగ్గర పడిగాపులు. డేట్ అంతా జానీ మ్యానియా. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా జానీ ఎలా ఉంది, పవన్ కొత్త సినిమా ఈ రోజేగా రిలీజ్, ఇవే మాటలు. బెంచ్ స్టాండ్స్, భారీ కటౌట్స్, ఒక పండగ వాతావరణం. కానీ ఫస్ట్ షో పడగానే థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఫ్యాన్స్ ముఖాల్లో ఆ ఆనందం లేదు. అందరూ డీలా పడిపోయారు. పవన్ కళ్యాణ్ నుండి అంత నావాలిటీ, అంత ప్రయోగాత్మకత సినిమాని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవడంతో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. అప్పటిదాకా పవన్కి అసలు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని ఫ్యాన్స్కి ఈ పరాజయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దీన్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తిండి మానేసి బాధపడ్డ సంఘటనలో అప్పట్లో కోకొల్లలు. ఒక సినిమా రిజల్ట్ ఒక జనరేషన్ యూత్ను అంతలా ప్రభావితం చేసింది. బాక్సాఫీస్ దగ్గర జానీ ఫెయిల్ అయి ఉండొచ్చు. ఒక ఫిలిం మేకర్గా పవన్ విజన్ని తక్కువగా అంచనా వేయలేం. ఈ సినిమాలోని టేకింగ్, కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్, ఫైట్స్ అప్పట్లో హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంటాయి.
అందుకోసమే కమర్షియల్గా ఫ్లాప్ అయినా కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సగర్వంగా ప్రదర్శించారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన రియలిస్టిక్ స్టంట్స్ మేకింగ్ చూసి బాలీవుడ్ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయి మెచ్చుకున్నారు. అప్పటి ఆడియన్స్ మైండ్ సెట్కి ఈ సినిమా చాలా అడ్వాన్స్. పవన్ కొత్తగా ట్రై చేసి బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాడు. ఒకవేళ ఆ రోజు జానీ కనుక హిట్ అయి ఉంటే బహుశా పవన్ కళ్యాణ్ అనే డైరెక్టర్ నుంచి మనం ఇంకా ఎన్నో గొప్ప ప్రయోగాలు, వరల్డ్ క్లాస్ సినిమాలు చూసేవాళ్ళం. సినిమా ఫ్లాప్ అయినా దాని వెనక ఉన్న ఆ నిజాయితీ, ఆ హైప్ ఎప్పటికీ తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక గోల్డెన్ మెమొరీ. మీలో ఎంతమంది ఆ రోజుల్లో జానీ సినిమా కోసం వెయిట్ చేశారు? మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద మాతో కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ స్టోరీస్ కోసం మన ఎస్ఆర్ మూవీ వెబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.